అమ్మ సన్నిధిలో అక్షరాభ్యాసంలో బియ్యమా బీజాక్షరమా అనే వివాదం చెలరేగుతోంది. కొన్నాళ్లుగా బాసరలో తిష్టవేసిన ప్రైవేట్ వ్యక్తులు పిల్లల నాలుకలపై బీజాక్షరాలతో అక్షరాభ్యాసం చేయించడం వివాదానికి దారితీసింది. అది సంప్రదాయం కాదంటూ అనుష్ఠాన్ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఇక ఈ బీజాక్షరాల సంస్కృతిని నమ్మొద్దంటూ ఏకంగా దేవస్థానమే పోస్టర్లు వేసింది. అసలు బాసరలో ఏం జరుగుతోంది? పిల్లలకు అక్షరాభ్యాసం కోసం నిర్మల్ జిల్లా బాసరకు వెళ్లడం పరిపాటి. అక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో పిల్లల చేత బియ్యం కానీ పలక మీద కానీ అక్షరాలు దిద్దిస్తారు. అలా చేస్తే పిల్లలకు చదువు బాగా వస్తుందని నమ్ముతారు. ఇలా కొన్ని వందల ఏళ్లుగా బాసరలో ఈ ఆచారం కొనసాగుతోంది. అయితే తాజాగా బాసరలో కొందరు కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టారు. పిల్లలకు అక్షరాభ్యాసం పేరుతో వాళ్ల నాలుక మీద దర్భతో బీజాక్షరాలు రాస్తున్నారు. ఇదంతా దేవస్థానానికి సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే ఇదే ఇప్పుడు అగ్గిరాజేసుకునేలా చేసింది. వందల ఏళ్లుగా బియ్యం లేదా పలకపై పిల్లల చేత అక్షరాలు రాయించి అక్షరాభ్యాసం చేస్తుంటే ఇప్పుడు నాలుక మీద బీజాక్షరాలు రాయడం ఏంటని స్థానిక పురోహితులతో పాటు దేవస్థానం కూడా మండిపడుతోంది. ఇక ఈవో కూడా దీన్ని ఖండిస్తూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దంటూ భక్తులకు బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ వ్యవహారంపై బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలోని అనుష్ఠాన పరిషత్ మండిపడింది. ఇలా నాలుకపై బీజాక్షరాలను రాస్తే వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తామన్నారు అనుష్ఠాన పరిషత్ సభ్యులు. అమ్మవారి ఆలయంలో శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారాల్లో అక్షరాభ్యాసం, దీక్ష భిక్ష, అమ్మవారి పసుపు బండారి తేనెకు మాత్రమే ప్రాధాన్యత ఉందని ప్రైవేట్ వ్యక్తులు ఇలా బీజాక్షరాలు రాయడం ఏంటని అనుష్ఠాన పరిషత్ మండిపడింది. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం తగదని, కాసుల కక్కుర్తి కూడదని పరిషత్ సభ్యులు హితో పలికారు. ఈ రోజు కొందరు ఇదే బాసరా క్షేత్రాన్ని బేస్ చేసుకొని నాలుక పైన జివ్వ పైన బీజాక్షరాలు రాయడం అనేది, మేము బాసరా క్షేత్రాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా భిక్షాటన చేస్తూ ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అనుష్ఠాన పరిషత్ తరపున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాసి కాసులు దండుకోవడం బాసర క్షేత్రం సనాతన సాంప్రదాయానికి విరుద్ధమంటున్నారు అనుష్ఠాన పరిషత్ సభ్యులు. నాలుక పైన బీజాక్షరాలు రాయడం అనేది బాసరా క్షేత్ర సనాతన సంప్రదాయానికి విరుద్ధము. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. బాసర అంటే అక్షర శ్రీకారమే, అక్షర బీజాలు నాలుకపై రాయడం కాదు. ఇది ముమ్మాటికి తప్పు అని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో చూడాలి మరి.